జి రాజగోపాల్ రెడ్డి గారు నెల్లూరు సీనియర్ అడ్వకేటు, అలాగే మన మిత్రులు ఎడ్జానీ గారు సీనియర్ అడ్వకేట్ నెల్లూరు. వీరికి నేను సాధారణంగా అడిగేదంటే మన నెల్లూరులో చుట్టుపక్కల ఉన్న మన అడ్వకేట్ మిత్రులందరికీ కూడా తెలియజేయండి. నేను విశాఖపట్నం బార్ స్టేషన్ నుండి ఇక్కడ మరి స్టేట్ బార్ కౌన్సిల్ నించుంటున్నాను. మీరందరి సహకారం, మీ అందరి మద్దతు కావాలి. ఎందుకంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాని గురించి 2009లో విశాఖపట్నం ఎంపీగా నేను నించినప్పుడు బీఎస్పీ నుండి పార్లమెంట్కి చాలా గట్టిగా చెప్పాను. హిందూ పేపర్లో వేయడంతో ఇండియా అంతా వెళ్ళింది. ఆ తర్వాత చాలా స్టేట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మన రాష్ట్రంలో కూడా అవసరం. ఎందుకంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ ఉంటేనే రాజ్యాంగబద్ధంగా అతను హక్కులు నిర్వహించే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం కేసు తీసుకుంటామో మనకు తెలియకుండానే పోలీసులు కానీ, రెవెన్యూ వాళ్ళకి కానీ, అదర్ సైడ్ కానీ ఒక్కోసారి మన ఓన్ క్లయింట్లు కూడా మన అపార్థం చేసుకునే అవకాశం ఉండి మన మీద దాడులు జరిగి మనం కొంతమందిని చంపడం కూడా ఎంతమంది జరిగింది. ఇటువంటి పరిస్థితులు మనం ఫేస్ చేస్తూ మనం ఎంతో నిక్కచ్చిగా మనం వ్యవహరిస్తాం కాబట్టి మనకి ఇది చాలా అవసరం. అంతేకాకుండా మనం వృత్తిరీత్యా బిజీగా ఉంటాం. మనకి ఎక్కడ కూడా మనం ఫ్యామిలీల గురించి పట్టించుకునే టైం కూడా లేకుండా మన కక్షిదారులు కాపాడే విధంగా, న్యాయాన్ని కాపాడే విధంగా మనకు పోరాడుతూ ఉంటాం. అటువంటి టైంలో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరం. అలాగే అడ్వకేట్స్ అనేసరికి అందరూ కూడా డబ్బు ఉన్న వాళ్ళు అనుకుంటారు. మన దాంట్లో చాలామంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కూడా హౌస్ సైట్లు, ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్లు ఏ ఉన్నాయో వాళ్ళకి కూడా అవసరం అనే విషయాన్ని కూడా నేను అందరికీ కూడా చెప్తూ ఉన్నాను. మనం ఒకసారి బార్ కౌన్సిల్ నన్ను గెలిపిస్తే కనుక మిగతా మెంబర్స్తో కలిసి ఈ విషయాల మీద గట్టిగా మాట్లాడి అడ్వకేట్లకు న్యాయం చేసే విధంగా చేయాలి సార్. ఎందుకంటే ఈ వృత్తి చాలా పవిత్రమైనది, గౌరవమైనది. ఎందుకంటే ఇటు శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అని 3 శాఖలు రాజ్యాంగబద్ధంగా ఉన్న ఒక అడ్వకేట్ కమ్యూనిటీకే జీతాలు కానీ, పెన్షన్లు కానీ ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు కేవలం న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి పోరాడే గొప్ప వీరులు వాళ్ళు. నిజమైన దేశభక్తులు, రాజ్యాంగబద్ధంగా పనిచేసే వాళ్ళు, కులమతాలకు అతీతంగా. అటువంటి వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్మేవాడిని. కాబట్టి మీ అందరి మద్దతు అడుగుతున్నాను. దయచేసి మీరందరూ సహకరించాలి. మంచి స్పీచ్ ఇచ్చారు, మంచి విషయాలు చెప్పారు. మా నెల్లూరు బార్ అసోసియేషన్ తరఫున మీకు సార్ మాట్లాడారు సార్. మీరు మీ వీడియో కట్ చేయి, మా వీడియో అది కట్ చేసి